నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య. నారా లోకేష్ ఏపీ మంత్రి ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ప్రధానంగా చూస్తే యోగాంధ్రాకి సంబంధించి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశారు. అందుకు రీజన్ ఏంటంటే విశాఖలో నిర్వహించిన యోగా డే రోజున నిర్వహించిన యోగాంధ్ర అనేది రికార్డు సృష్టించింది, గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. మరి దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసింది. ఆ డాక్యుమెంట్ ని ప్రధాని నరేంద్ర మోదీకి అందించడానికి లోకేష్ వెళ్లారు. రీజన్ ఏంటంటే ఆ యోగా డేకి, ఆ యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా విచ్చేశారు కాబట్టి. అయితే ఈ మాత్రం దానికి లోకేష్ గారే వెళ్లాల్సిన అవసరం ఉందా అంటే లేదని కూడా చెప్పొచ్చు. ఎవరైనా వెళ్ళి ఆ డాక్యుమెంట్ ని సీఎంఓలో ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఏపీలో మంత్రి స్థాయి ఉన్న వాళ్ళు అందించి రావచ్చు. పైగా ఏపీ నుంచి ఇప్పుడు కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ లోకేష్ మాత్రమే వెళ్ళడానికి కారణం ఏంటి అంటే అటు ప్రధాని మోదీకి కానీ ఇటు లోకేష్కి కానీ మధ్య ఏర్పడిన బాండింగ్ మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఇంకా మిగిలిన రీజన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడుకుందాం. ఇది మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే మే 17వ తేదీకి ముందు ఎవరైతే ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వచ్చారో ఆ సందర్భంలో మంత్రి లోకేష్ ని దగ్గరికి పిలిచి మరి నేను మీకు ఇంతకు ముందే చెప్పాను ఢిల్లీ రమ్మని, నన్ను కలవమని, మీరు ఎందుకు కలవట్లేదు అని చెప్పేసి చాలా సరదాగా ఢిల్లీకి ఆహ్వానించారు. సరదాగా మాట్లాడుతూనే ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. అయితే మే 17వ తేదీన నారా లోకేష్ కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లారు, ప్రధాని మోదీని కలిశారు. కేవలం 20 అంటే 20 నిమిషాలు మాత్రమే అని అనుకున్న ఆ భేటీ దాదాపుగా గంటకు పైగా సాగింది. అంటే వారిద్దరూ కూడా అనేక విషయాలు మాట్లాడుకున్నారు. అటు రాజకీయానికి సంబంధించి కావచ్చు, ఇటు ప్రస్తుత పరిస్థితులు, దేశ పరిస్థితులు, లేకపోతే రాష్ట్ర పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ప్రజలకి సంబంధించి కావచ్చు, పాలనకి సంబంధించి కావచ్చు, పర్సనల్ విషయాలు కావచ్చు, అన్నిటి మీద వాళ్ళు దాదాపుగా గంటకు పైగా మాట్లాడుకున్నారు. లోకేష్ తోటి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన టైంలో లోకేష్కి ఉన్న అవగాహన, ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, అన్నిటి మీద లోకేష్కి ఉన్న అవగాహనకి ఆయన చాలా ముచ్చట పడ్డారు. అప్పటి నుంచి కూడా లోకేష్ తో మాట్లాడడానికి చాలా ఉత్సాహం ఆయన చూపిస్తున్నారు. ప్రధాని మోదీతో మాట్లాడడానికి లోకేష్ కూడా ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారని ఇక్కడ తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతోంది, ఇక్కడ ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఒక భావి నాయకుడు అనే ఒక వ్యక్తి దొరికాడు, అది లోకేష్ రూపంలో దొరికాడు. లోకేష్ తెలుగుదేశం పార్టీని లీడ్ చేయడానికి కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోగలిగాడు. లోకేష్కి చాలా మంచి అవగాహన ఉంది, లోకేష్కి పాలిటిక్స్ మీద ఒక పట్టొచ్చింది అనేది తను ప్రూవ్ చేసుకోగలిగారు ఇటువంటి సందర్భాలతోటి. ఇకపోతే ప్రధాని మోదీ తోటి ఏ అంశాలు మాట్లాడారు అనేది కనుక మనం చూస్తే ప్రధానంగా ఇక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అమౌంట్స్ కానీ బిల్స్ కానీ ఏమైనా ఉన్నాయో వాటికి సంబంధించి, అలాగే విభజనకి సంబంధించిన వాటికి కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్ట్స్కి ఏవైతే నిధులు కేంద్రం నుంచి రావాల్సినవి ఉన్నాయో వాటి గురించి కావచ్చు, మొత్తం అన్నిటి గురించి ప్రధానితోటి డీప్గానే డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. ఈ భేటీ, ఇవాల్టి భేటీ కూడా సుమారు 40 నిమిషాలకు పైగా సాగిందట. సో అయితే ఈ విషయంలో ఎక్కడో వైసీపీకి కొంచెం భయం పట్టుకుంది అనే టాక్ కూడా వినిపిస్తుంది. రీజన్ ఏంటంటే రాజకీయ అంశాలంటే తప్పకుండా వైసీపీ ప్రస్తావన వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ కి సంబంధించి పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చాయి. అయితే మరి వారందరినీ కూడా మూకుమ్మడిగా అరెస్ట్ చేసి లోపలేసేయాలంటే కేవలం రాష్ట్రం తీసుకునే డెసిషన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. వాటికి సంబంధించి కేంద్రంలో ఉన్న పెద్దలతో కూడా డిస్కస్ చేయాలి. పైగా ఇప్పుడు కేంద్రం కూడా అంటే బీజేపీ కూడా ఇక్కడ ఏపీలో పార్ట్నర్గా ఉంది కూటమి ద్వారా. ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిసే ఎన్నికలకు వెళ్ళాయి, విజయాన్ని సాధించాయి, 164 సీట్లు పొందాయి. కాబట్టి మరి ఇక్కడ రాజకీయాలకు సంబంధించిన విషయాలు, ఏవైతే అపోజిషన్ పార్టీస్కి సంబంధించిన విషయాలు, వాళ్ళు చేసిన అవినీతికి సంబంధించిన విషయాలు, వాళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించిన విషయాలు, వాళ్ళ మీద కట్టబోతున్న కేసులు, కట్టిన కేసులకు సంబంధించిన విషయాలు, ఆ అవినీతికి సంబంధించి ఏవైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయో ఆ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ వరకు చేరుకుంది, ఎవరెవరి పేర్లు ఆ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తున్నాయి, ఇత్యాది విషయాలు మొత్తం కూడా ప్రధాని నరేంద్ర మోదీతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రేపు ఎప్పుడైనా ఇట్లా అరెస్ట్ చేయాల్సి వస్తే కేంద్రం అనుమతి కూడా, అందులోనూ
పార్ట్నర్షిప్లో ఉన్న బీజేపీ అనుమతి కూడా తప్పనిసరి కాబట్టి వాటన్నిటినీ లోకేష్ కూలంకషంగా వివరించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అందుకనే ఇప్పుడు వైసీపీకి ఇక్కడ వణుకు పుడుతోంది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ లోకేష్ కేవలం ప్రధాని నరేంద్ర మోదీతోనే కాకుండా కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా ఇవాళ భేటీ కాబోతున్నారట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో, అలాగే నిధులకి సంబంధించి, పర్మిషన్స్కి సంబంధించి వాటన్నిటి మీద కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతారని, బిజీగా ఉంటుంది లోకేష్ షెడ్యూల్ ఢిల్లీలో అని తెలుస్తోంది.